హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వంకాయ టమోటా చట్నీ అండి. ఈ వంకాయ టమోటా చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా వంకాయలను చిన్న ముక్కలుగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటాలను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత టమాటాలను కూడా వేసి వేయించుకోవాలి. టమాటా అంతా మెత్తగా ఉడికించుకోవాలండి. చూడండి, టమాటా అంతా చాలా బాగా ఉడికింది. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి వేయించుకోవాలి. మనం వేసినవన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన వంకాయలను కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వేయించుకోవాలండి. తర్వాత నిమ్మకాయంత సైజు చింతపండును నానబెట్టుకోవాలి. వంకాయలు ఆయిల్లోనే మెత్తగా మగ్గిపోవాలండి. చూడండి, వంకాయలు ఆయిల్లో చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేయించుకున్నవన్నీ చల్లారబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో మనం వేయించుకున్న టమాటా, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టుకున్న చింతపండు, ఆయిల్లో వేయించుకున్న వంకాయలు, రుచికి తగిన సాల్ట్ వేసి మిక్సీ పట్టించాలి. మిక్సీ పట్టించిన తర్వాత పోపు పెట్టుకోవాలండి. దానికి స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, పోపు దినుసులు, జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ లైట్గా వేయించుకొని కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టించిన చట్నీ కూడా వేసి వేయించుకోవాలి. మనం అన్నీ ఆయిల్లో వేసి వేయించి మిక్సీ పట్టించాము కాబట్టి ఎక్కువసేపు వేయించుకొని అవసరం లేదండి. 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుంది. 1 మినిట్ వేయించుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే వంకాయ టమోటా చట్నీ రెడీ. ఈ వంకాయ టమోటా చట్నీ రైస్లేక్ కానీ రాగి సంగట్లే కానీ చాలా బాగుంటుంది. ఈ వంకాయ టమోటా చట్నీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ను ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.